దేవుని వాక్యములో నుండి ఏ మాటలైతే చెప్పావో ఆ మాటలకు, ఆ వాక్యానికి, ఆ ఆజ్ఞలకు, ఆ కట్టడలకు మేము విధేయులమై ఉంటాము. దేవునికి స్తోత్రం కలిగినగా చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవకుడు వర్తమానము ఇక్కడ అందించినప్పుడు ఏ దైవజనుడైనా సరే ఆ వర్తమానానికి, ఆ వాక్యానికి నీవేం చేయాలి? విధేయుడవు కావాలి. అవిధేయుడవు కాకూడదు, అవిధేయురాలవు కాకూడదు. అవిధేయత నాశనానికి తీసుకెళ్తుంది. అవిధేయత దేవుని ఉగ్రతను తీసుకొస్తుంది. అవిధేయత అపజయాలను కలుగజేస్తుంది. అవిధేయత నష్టాన్ని కలుగజేస్తుంది. అవిధేయత కుటుంబములో నెమ్మది లేకుండా చేస్తుంది. అవిధేయత ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. కానీ దేవుని మాటకు నీవు విధేయుడవైతే, విధేయురాలవైతే నా దేవుడే నీకు తోడుగా ఉండి మార్గములను సరళం చేసి పరిస్థితులన్నీ అనుకూలపరిచి అద్భుత రీతిగా నా దేవుడు ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. గనుక దేవుని వాక్యమునకు మనం ఏం చేయాలి చెప్పండి? విధేయులం అవ్వాలి. హల్లెలూయా. ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? దేవుని వాక్యానికి ఎంతమంది విధేయత చూపిస్తారు? దేవుని వర్తమానం విన్న తర్వాత ఎంతమంది విధేయులు అవుతున్నారు? వాక్యం చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, వర్తమానం విన్నప్పుడు, అవును ప్రభువా, ఈ వాక్యం నా కోసమే, ఈ మాట నా కోసమే, ఈ హెచ్చరిక నా కోసమే, ఈ గద్దింపు నా కోసమే, నేను దిద్దుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నాలో ఉన్న లోపాలను, నాలో ఉన్న బలహీనతలను అన్నిటినీ నేను విడిచిపెడతానయ్యా. దేవునికి స్తోత్రం కలిగినగా